ఏంటమ్మా చిన్న సౌఖ్యమా? ఏ శాంతి, ఎందుకు అడుస్తా? కళ్ళు తుడుచుకో. అయ్యయ్యో, నేనేమైనా నిన్ను వదిలేసి వెళ్తున్నానా? ఊరినేగా వదిలేసి వెళ్తున్నాను. నువ్వేం చేస్తావంటే ఊరి చివరికి వచ్చి పోస్ట్ మ్యాన్ కోసం ప్రతిరోజు ఎదురు చూస్తూ నించో. నా దగ్గర నుంచి లెటర్ రాగానే తిన్నగా నువ్వు హైదరాబాద్ వచ్చాయి. నాంపల్లి స్టేషన్ పక్కనే సికింద్రాబాద్ లో బిర్లా మందిర్ అని ఒక పెద్ద గుడి ఉంది, చాలా బ్రహ్మాండమైన గుడి. అక్కడే నీ మెళ్ళ తాలిగడతాను. అయ్యా, నాకేదైనా ఉత్తరం వచ్చిందా? రాలేదమ్మా. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నానంటే మన కృష్ణమూర్తి గారు ఈ రోజే హైదరాబాద్ నుంచి వచ్చారు. మన ఇంజనీర్ గోపీనాథ్ గారికి వచ్చే నెల 22వ తేదీ పెళ్ళట. ఏంటమ్మా చిన్న సౌఖ్యమా? అవును, ఎందుకు హైదరాబాద్కి వచ్చావు? ఏంటి అలా అడుగుతున్నారు? ఊళ్ళో వాళ్ళంతా మీకు పెళ్లి జరగబోతుందనంటే ఎంతో కష్టపడి హైదరాబాద్కి మిమ్మల్ని కలవాలని వస్తే ఒక్కసారిగా ఎందుకు వచ్చావని అడుగుతారేంటి? ఇంకోసారి అదే అడుగుతున్నాను, ఎందుకు వచ్చావు? అక్షంతలు వేయటానిక? అక్షంతలు వేయడానికి కాదు, నిలదీయడానికి వచ్చాను. ఏమని నిలదీస్తావు? ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? తాళి కడితే. మరి నా పరిస్థితి ఏంటి? ఏం నువ్వు ఒట్టి పల్లెటూరు బయటలో ఉన్నావే, నీ పరిస్థితి నాకేం సంబంధం? మీరు నాకు చేసిన ద్రోహానికి బదులు చెప్పే తీరాలి. ఇలాంటి ప్రజాస్వామ్య దేశంలో నీలాంటి అమాయకులు ఉన్నంత వరకు నాలాంటి వాళ్ళు ధారాళంగా వాగ్దానాలు చేస్తూనే ఉంటారు. కాఫీ తాత? నేను మిమ్మల్ని నమ్మి ఆస్తి పాస్తుల్ని పోగొట్టుకోలేదండి, నా శీలాన్ని పోగొట్టుకున్నాను. మరీ నువ్వు పిచ్చిదానిలో ఉన్నావు. శీలం గురించి నీకెందుకో ఎంత పట్టింపు? అయ్యయ్యో, నేను వివరంగా చెప్తాను విను. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి నా శీలం పోయిందని నువ్వు చెప్పుకుంటేనే ప్రాబ్లం. చెప్పలేదు అనుకో అసలు గొడవే ఉండదు. బయటికి ఎందుకు చెప్పుకుంటావు? ముసిపెట్టే. కాఫీ తాత? నేను చెప్పకపోయినా నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ ఈ లోకానికి తెలియజేస్తుంది. అరే, దానికెందుకో ఎంత బాధపడతావు? నువ్వు నన్ను మోసం చేశావు. నో, అలా మాట్లాడకూడదు. నువ్వు మోసపోయావని చెప్పు, నేను ఒప్పుకుంటాను. నేను పట్నంలో పుట్టి పట్నంలోనే పెరిగిన వాడిని, నువ్వు పల్లెటూరులో పుట్టి పల్లెటూరులోనే పెరిగిన దానివి. నేను మీ ఊరికి వంతెన కట్టడానికి వస్తే నువ్వు పల్లెటూరికి పట్టణానికి వంతెన వెయ్యాలనుకుంటున్నావే, సాధ్యమా? చూడు, నేను 3 నెలలు మీ గ్రామంలో వర్క్ చేశాను. ఆ కాస్త టైంలోనే నువ్వు నాకు లొంగిపోయావు. నాలాగా ఎందరు యువకులు మీ గ్రామంలో 3 నెలల పాటు ఉండి వర్క్ చేసి వెళ్ళారో వాళ్ళల్లో ఎంతమంది యువకులకి నువ్వు లొంగిపోయావో అవన్నీ నేను నిన్ను అడిగానా? అడగలేదుగా, ఎందుకంటే నేను జెంట్ల్మ్యాన్. అసలు నాకు తెలియక అడుగుతాను. నీ చదువెంత, నా చదువెంత, నీ అంతస్తేంటి, నా అంతస్తేంటి? మట్టి మోసే నువ్వు బంగ్లాలో ఉండాలని ఆశపడచ్చా? సత్తు గిన్నెలో తినే నువ్వు గోల్డ్ స్పూన్ తో తినాలని ఆశపడచ్చా? నీతో తలనొప్పి అయిపోయిందే. కలశం గోపురం మీదనే ఉండాలి, చిత్తు కాగితం చెత్త కుండీలోనే ఉండాలి. నీ దగ్గరకు వచ్చినట్లు ఎవరి దగ్గరికైనా వెళ్ళాను అనుకో, 400 500 ఇస్తాను. నీ రేట్ ఎంత? చెక్ గా కావాలా, డ్రాఫ్ట్ గా కావాలా, లేక క్యాష్ గా కావాలా? నన్ను మోసం చేసావు కదా. నువ్వు అడిగిన ఒక్కొక్క ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలను, కానీ చీకట్లో జరిగిన దానికి వెలుతురులో సాక్ష్యం ఉండదనే కానీ ధైర్యం. నీ ఒంట్లో ఎంత పొగరుందో అదే పొగరు నీ రక్తంలోనే ఉంటుందిగా. ఆ రక్తాన్ని నా గర్భంలో మోస్తున్నాను. నీ రక్తమే నిన్ను నిలదీసి మరీ అడుగుతుంది, ఇంతకంటే ఎక్కువే అడుగుతుంది. రేట్ ఎంత అడిగావు కదూ,
నీ మనశ్శాంతే నా రేటు, నీ సంతోషమే నా రేటు. నేను చచ్చేలోగాను లేక నువ్వు చచ్చేలోగాను. శాంతి, నేను నీకు చేసిన ద్రోహానికి నన్ను క్షమించు అని నిన్ను పశ్చాత్తాపడేట్టు చెయ్యకపోతే నేను పూజించి అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఒక్క తండ్రికి పుట్టినదాన్ని కాదు. రజని, ఆయన ఒక్కొక్క మాటకి సమాధానం చెప్పి తీరాలి. ఈ లోకంలో ఆయన పొందే సుఖం సంతోషం అన్నీ పోగొట్టుకుని విలవిలలాడాలి. ఈ లోకానికంతటికి నిన్ను తన బిడ్డగా ఆయనే చెప్పాలి. నీకు మీ అమ్మకు నేను చేసిన ద్రోహానికి నన్ను క్షమించు అని ఏడవాలి. అప్పుడే అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. రజని, ఇదే అమ్మగా నేను కోరే చివరి కోరిక. ఇది ఆయన పెళ్లి పత్రిక. ఇందులో ఆయన అడ్రస్ ఉంది. ఈ కొలుసు నా జ్ఞాపకంగా ఎప్పుడు నీ మెడలోనే ఉండాలి. చివరి కోరిక నెరవేరుస్తావు కదా? నీ మీద ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు ఆగస్టు 31, నువ్వు ఈ లోకాన్ని వదిలేసిన రోజు. వచ్చే సంవత్సరం ఇదే ఆగస్టు 31వ తేదీన నీకిచ్చిన మాటని నేను నిలబెట్టుకుంటాను.